మదనపల్లిలో కనిపిస్తున్న ప్రజాభిమానం జన సముద్రంలో తలపించిందని సీఎం జగన్ అన్నారు. పేదల వ్యతిరేకులను, పెత్తందారులను, ప్రతిపక్ష కూటమిని ఓడించాలన్న సంకల్పంతో తరలివచ్చిన సమరయోధుల సముద్రంలో కనిపిస్తుందని తెలిపారు. ప్రజల ఉత్సాహం చూస్తుంటే మరో 6 వారాల్లో జరగబోయే కురుసం గ్రామంలో పేదల పక్షాన, పేదల భవిష్యత్ కోసం భవిష్యత్తులో గొప్ప విజయం కళ్లెదుటే కనిపిస్తుందన్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర నిన్న 6వ రోజు దిగ్విజయంగా సాగింది. చిత్తూరు జిల్లాలో దారి పొడవునా సీఎం జగన్కు జనం నీరాజనాలు పలికారు. మేమంతా సిద్ధంలో భాగంగా మదనపల్లి బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీ అమలు చేశామని, 99% వాగ్దానాలు నెరవేర్చి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. ఇంటింటికి మంచి చేశామని, ప్రతి గ్రామానికి మంచి చేశామని, ఆ మంచిని ప్రతి గడపకు వివరించి ఓట్లు అడుగుతున్నామని తెలిపారు. అధికారం కోసం గుంపులుగా, తోడేళ్లుగా జెండాలు జతకట్టి అబద్దాలతో వస్తున్నారని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము, ధైర్యం ఏ ఒక్కరికి లేదని దుయ్యబట్టారు. ఒక్కడిపై ఎంతమంది దాడి చేస్తున్నారో చూడాలని అన్నారు. ఇంతమంది జతకట్టి వచ్చినా వాళ్లకు తెలియని విషయం ఏమిటంటే 99 మార్కులు తెచ్చుకున్న విద్యార్థి పరీక్షలకు భయపడతాడా అని ప్రశ్నించారు. అటువైపు గతంలో పరీక్షలు రాసి 10 మార్కులు కూడా తెచ్చుకొని వారు ఉన్నారని అన్నారు. ఇటు ఎన్నికల మేనిఫెస్టోను భగవద్గీత, బైబిలు, ఖురాన్గా భావించి 99% హామీలు నెరవేర్చిన మీ జగన్ ఉన్నారని తెలిపారు. ఇవాళ ఎన్నికలు వస్తా ఉన్నాయి అంటే ప్రతిపక్షంలో ఉన్న వారంతా కూడా విడివిడిగా రాలేకపోతా ఉన్నారు. ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికి కూడా లేదు. అధికారం కోసం గుంపులుగా తోడేళ్లుగా జెండాలు జతకట్టి అబద్ధాలతో వస్తా ఉన్నారు. జెండాలు జతకట్టడమే వారి పని, ప్రజల గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్ చేశాడు కాబట్టి అని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా. ఈరోజు నేను చెప్తా ఉన్నా, ఇంత మంచి జరిగింది కాబట్టి ప్రతి గుండెలోనూ మీ బిడ్డ ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. అందుకే ఈరోజు నా ఒక్కడి మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారో చూడండి. కేవలం ఈ ఒక్క జగన్ కోసం, ఒక్క జగన్ను వ్యతిరేకించడం కోసం ఎంతమంది ఏకమవుతా ఉన్నారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. విలువలు, విశ్వసనీయత లేని ఇలాంటి వారితో 30 పార్టీలు కలిసి వచ్చిన ఇలాంటి పొత్తులను చూసి మన అభిమానులు కానీ, మన పార్టీ నాయకులు కానీ, మన పార్టీ కార్యకర్తలు కానీ, మన వాలంటీర్లు కానీ ఇంటింట అభివృద్ధి అందుకున్న ఆ పేద వర్గాలు కానీ వీరిలో ఏ ఒక్కరైనా కూడా భయపడతారా అని అడుగుతా ఉన్నాను. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారిని కూడా గత ప్రభుత్వం మీకు ఏమి చేసింది అని అడిగి వారిని కూడా మనం ఏం మంచి చేశామో కూడా వాళ్లకు చూపించి, వారి మనసు తట్టి, వారి గుండెని గెలిచి ఫ్యాన్కు ఓటు వేస్తేనే ఈ పథకాలన్నీ, జగన్ సీఎంగా ఉంటేనే ఈ పథకాలన్నీ కొనసాగుతాయి అని చెప్పే నైతికత మనకు మాత్రమే ఉంది అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. పింఛన్ల పంపిణీ బాధ్యతను సీఎం జగన్ సరిగా నిర్వహించట్లేదని, వృద్ధులు, దివ్యాంగులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎన్నికలకు ముందు పింఛన్ల పంపిణీపై కుట్రలు చేస్తున్నారన్నారు. వాలంటీర్లతో నగదు పంపిణీ బాధ్యతలను ఈసీ తప్పించిందని, ప్రభుత్వోద్యోగులతో ఇళ్ల వద్దే పింఛన్లు ఇవ్వాలని ఈసీ చెప్పిందన్నారు. పెన్షన్ల కోసం ముందే బ్యాంకుల నుంచి నగదు విత్డ్రా చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. పింఛన్దారులకు ఇవ్వాల్సిన సొమ్ము కాంట్రాక్టులకు కట్టబెట్టారని, నిధుల కొరత వల్లే పింఛన్ల పంపిణీ జాప్యం చేస్తున్నారని తెలిపారు. పింఛన్ల పంపిణీపై లబ్ధిదారులకు నమ్మక ద్రోహం చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వం కుంటి సాకులు చెప్పడం రాజకీయ కుట్రే అని లేఖలో పేర్కొన్నారు. ఏపీలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఇలాంటి వాతావరణంలో వృద్ధులు, దివ్యాంగులు, ఇతర పెన్షన్ లబ్ధిదారులను 3-4
4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ తెప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదని అన్నారు. అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు చేసేలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి సూచించాలని కోరుతూ భారత ప్రధాన ఎన్నికల అధికారికి రాసిన లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లకే జగన్ కడప ఎంపీ టికెట్ ఇచ్చారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్ వైకాపా టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోయారని చెప్పారు. హత్య చేయించిన వారికి టికెట్ ఇస్తే ప్రజలు హర్షించరని తెలిసినా అతనికే టికెట్ ఇచ్చారన్నారు. వివేక చివరి కోరిక తాను కడప ఎంపీగా పోటీ చేయాలన్నారు. హంతకుడైన అవినాష్ రెడ్డిని చట్టసభల్లో అడుగు పెట్టకుండా చేయడమే తన లక్ష్యమన్నారు. ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాటు వద్ద వైఎస్ఆర్ కుమార్తె ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తల్లి విజయమ్మతో కలిసి పూలు వేసి నివాళులర్పించారు. షర్మిల రాజకీయ ప్రవేశ లక్ష్యాన్ని నెరవేర్చాలని ఆమె తల్లి విజయమ్మ వైఎస్ఆర్ ఘాటు వద్ద కన్నీటితో ప్రార్థన చేశారు. తమ కుటుంబానికి వచ్చిన ఈ పరీక్షలో నెగ్గేలా చేయమని ప్రార్థించారు. అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ తరపున కడప పార్లమెంటుకి పోటీ చేస్తున్నానని, తాను తీసుకున్న ఈ నిర్ణయం అంత సులువైంది కాదని తెలుసన్నారు. తాను పోటీలో ఉంటే కుటుంబం నెట్ట నిలువునా చీలిపోతుందని తెలిసే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. గత ఎన్నికల ముందు షర్మిల నా చెల్లెలు కాదు, నా బిడ్డ అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనను పూర్తిగా విస్మరించారని పేర్కొన్నారు. నా అనుకున్న వాళ్లను జగన్ నాశనం చేశారని, హత్య రాజకీయాలను ప్రోత్సహించారని పేర్కొన్నారు. చిన్నాన్న వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్లను, చేయించిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారని, హంతకులు తప్పించుకుని తిరుగుతున్నా శిక్ష పడకుండా జగన్ వారిని కాపాడుతున్నారని ఆరోపించారు. చిన్నాన్నను హత్య చేయించిన అవినాష్ రెడ్డికి జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం తట్టుకోలేకపోయానని అన్నారు. కడపలో అతను గెలవకూడదు అంటే తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నారని, ప్రజలందరూ తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాకు పరిచయం లేదు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా అనుకున్న వాళ్ళందరినీ నాశనం చేశాడు. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తూ ఈరోజు కడపలో ఎంపీ అభ్యర్థిగా వివేకానందరెడ్డిని హత్య చేసిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం జరిగింది. ఇదే తట్టుకోలేకపోయాడు. హత్య చేసిన వాళ్ళకి ఈ రోజు వరకు శిక్ష పడలేదు. హత్య చేసిన వాళ్ళు, చెప్పించిన వాళ్ళు ఈ రోజు వరకు తప్పించుకొని తిరుగుతాం. ఇవేవి వాళ్ళకు శిక్ష పడడానికి సహాయపడకపోగా అధికారం వాడుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళనే రక్షించడమే కాకుండా ఈరోజు వాళ్ళకి మళ్ళీ అవినాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం అన్నది నేను తట్టుకోలేకపోయాను. సాధారణ ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు సమన్వయంతో చేపట్టిన ఏర్పాట్లు బాగున్నాయని రాష్ట్ర ప్రత్యేక సాధారణ పరిశీలకులు రామ్మోహన్ మిశ్రా అన్నారు. ఇదే పందాన చివరి వరకు కొనసాగించి విజయవంతంగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసేందుకు కృషి చేయాలని కోరారు. సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈసీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి స్పెషల్ జనరల్ అబ్జర్వర్గా నియమించిన రామ్మోహన్ మిశ్రా నిన్న జిల్లా కలెక్టరేట్లోని ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను, ఎంసీ సోషల్ మీడియా విభాగాలను నిశితంగా పరిశీలించారు. కంట్రోల్ రూమ్లోని సి విజువల్, ఎన్నికల ప్రవర్తన నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ ట్యాక్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్, కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణకు చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు, పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటాలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా స్పెషల్ జనరల్ అబ్జర్వర్కు వివరించారు. అనంతరం రామ్మోహన్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో స్వేచ్ఛాయుత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికల నిర్వహణకు జిల్లా ఎన్నికల అధికార యంత్రాంగం అనుసరిస్తున్న మార్గాలు బాగున్నాయని అన్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించి ఎన్నికల కోడ్ను సమర్థవంతంగా అమలు చేసి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడంలో భాగస్వాములు కావాలని సూచించారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే డేటాను సరైన విధంగా విశ్లేషించి సరైన కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని పేర్కొన్నారు. గోడవల్లి ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ చెక్పోస్టును కూడా సందర్శించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి నీనా నిగమ్ను ఈసీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక వ్యయ పరిశీలకులుగా ఇటీవల నియమించింది. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి నగరానికి చేరుకున్న స్పెషల్ నీనా నిగమ్ను నోవాటెల్ హోటల్ వద్ద జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి సంపత్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు.
సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం పర్యటనలకు 2వ విడత షెడ్యూల్ ఖరారైంది. నేటి నుంచి 5 రోజుల పాటు ఆయన పలు జిల్లాలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 3న కొత్తపేట, రామచంద్రపురం, 4న కొవ్వూరు, గోపాలపురంలో రోడ్ షోలో పాల్గొంటారు. 5న నరసాపురం, పాలకొల్లు, 6న పెదకూరపాడు, సత్తెనపల్లి, 7న పామర్రు, పెనమలూరులో ప్రజాగళం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు తొలి సమావేశం, 6 గంటలకు రెండో సమావేశం నిర్వహించేలా ప్రణాళిక రూపొందించారు. తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో ప్రజాగళం రోడ్ షోలో చంద్రబాబు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి ఒక బ్లాక్ మెయిలర్, రౌడీ, గూండా అని విజయవాడ ఎంపీ కేశినేని నాని విమర్శించారు. అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపించారు. అటువంటి వ్యక్తి సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడని, 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, తర్వాత 5 ఏళ్లు ఎలా ప్రవర్తించాడో అందరికీ తెలుసన్నారు. ప్రజలు మేలు కోరే వెల్లంపల్లిని గెలిపించేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎంపీ అభ్యర్థి కేశినేని నాని నిన్న సాయంత్రం నియోజకవర్గంలోని 63వ డివిజన్ రాజీవ్ నగర్, ఒడ్రు కాలనీ ప్రాంతంలో పర్యటించారు. మోదుగుల తిరుపతమ్మ, గణేష్ ఇతర నాయకులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి జగనన్న హయాంలో చేకూరిన లబ్ధిని వివరిస్తూ కరపత్రం అందజేసి ప్రజలతో మాట్లాడుతూ ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని నాని మాట్లాడుతూ ప్రజల నుండి మంచి స్పందన వస్తోందని అన్నారు. ఎమ్మెల్యేగా వెల్లంపల్లి అఖండ మెజారిటీతో గెలుస్తారని అన్నారు. స్థానిక కూటమి అభ్యర్థి ఒక బ్లాక్ మెయిలర్ అని, మహిళల జీవితాలతో ఆడుకున్నాడని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాసాన్ని కొనియాడారు. స్వాతంత్ర సమర యోధుల భూములు కబ్జా చేసిన వ్యక్తిని ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జనంలో స్పందన చూసిన తర్వాత, ప్రజల్లో స్పందన చూసిన తర్వాత ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఇక్కడ అఖండ మెజారిటీతో అఖండ విజయం సాధిస్తబోతున్నారని చెప్పి తెలియజేస్తున్నాం. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి, ఉమ్మడి అభ్యర్థి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంతకుముందు ఇక్కడ 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశాడు. ఒక బ్లాక్ మెయిలర్, ఒక రౌడీ, ఒక గోండా, అట్లాగే అనేక మంది మహిళల జీవితాలతో ఆడుకున్నటువంటి వ్యక్తి ఇవాళ టీడీపీ అభ్యర్థిగా బోండా ఉమేశ్వర్ ఉన్నాడు. అతను 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఏం చేశాడు, తర్వాత ఏ రకంగా ప్రవర్తించాడు కూడా అందరికీ తెలుసు ఇక్కడ. కాబట్టి వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఏదైతే విజయవాడ వెస్ట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుని అక్కడ చాలా అభివృద్ధి చేసి అట్లాగే ప్రజలకు మేలు కోరుకున్నటువంటి మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని విజయవాడ సెంట్రల్ నుంచి గెలిపించడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఏదైతే స్వతంత్ర సమరయోధుల భూములు కూడా కబ్జా చేసినటువంటి వ్యక్తి ఈ బోండా ఉమేశ్వరరావు, అతన్ని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ వృద్ధులను, వికలాంగులను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు. హైదరాబాద్లో కూర్చొని ఏపీ ప్రజలపై విషం కక్కుతున్న వ్యక్తులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పచ్చ మీడియా అని తెలిపారు. వృద్ధుల ఉసురు చంద్రబాబుకు తగులుతుందన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డిని గెలిపిస్తామని ప్రజలు తెలుపుతున్నారని అన్నారు. చంద్రబాబుకి ఓ ముని శాపం ఉందని, అందుకే ఎప్పుడు నిజం మాట్లాడు అని తెలిపారు. ఒక పక్క వాలంటీర్లను నిలిపివేయాలని లెటర్స్ ఇచ్చి మళ్లీ పింఛన్ ప్రతి ఇంటికి ఇవ్వండి అని మాట్లాడడం సబబు కాదన్నారు. వాలంటీర్లు ఒక పక్క ఆపమని చెప్పని ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వాళ్ళ తొత్తులను పంపించి ఆపమని చెప్పి, ఈరోజేమో మళ్ళీ లెటర్లు రాసి నేను సీఎస్తో మాట్లాడాను, వాళ్ళతో మాట్లాడతాను. ఎందుకై ఈ అబద్ధాలన్నీ? నేరుగా చెప్పు, నాకు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ సిస్టమ్ నాకు పని చేయట్లేదు, నాకు ఇష్టం లేదు, నేను ఆపానని చెప్పుకో. అంతే తప్ప ఒక పక్క ఏమో వాలంటీర్ల వ్యవస్థ నేను కంటిన్యూ చేస్తాను అని చెప్పి ఇతను అంటాడు. ఒక పక్క ఏమో నారా లోకేష్ వార్నింగ్ ఇస్తాడు. ఒక పక్క ఏమో వాళ్ళ ఎమ్మెల్యే అభ్యర్థులేమో వాలంటీర్లని తాట తీస్తూ ఉంటాడు. ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి జరిగే విధంగా ఉంటుందని వాలంటీర్ వ్యవస్థ పెట్టారు. ఆ వ్యవస్థ వల్ల చంద్రబాబుకి వచ్చిన నష్టమేంటో అర్థం కావట్లేదు. ఈరోజు గతంలో ఏమో బస్తాలు మోసే పని అన్నాడు. పవన్ కళ్యాణ్ ఏమో వాలంటీర్ల వల్ల అమ్మాయిలకు ఇబ్బంది జరుగుతుందని చెప్పి అన్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు తలుపులు కొడతారని చెప్పి చంద్రబాబు అన్నాడు. మళ్ళీ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తున్నారు. ఒక మాట మీద నుంచునే పరిస్థితి ఉంది వాళ్ళకి ఎవరికైనా కానీ. ఈరోజు ఏ ఒక్క గడపకి వెళ్ళినా చాలా ఆనందంగా ప్రతి ఒక్కరు మాకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. బాబు వచ్చిన దగ్గర నుంచి మేము ప్రశాంతంగా మా జీవన విధానాన్ని గడపగలుపుతున్నాము అని చాలా హర్షధ్వానాలు వ్యక్తం చేయటం అన్నది జరుగుతుంది. ఈరోజు ఫంక్షను ఏదైతే వితంతువులు కానీ, వికలాంగులు కానీ, వృద్ధులు కానీ, అందులు కానీ ఈరోజు మేము గడప గడపకి తిరుగుతుంటే ప్రతి గడపలోన చాలా నీరసంగా మేము మందులు ఎలా తెచ్చుకోవాలి, ఈ పాటికి మాకు ఫంక్షన్ వచ్చేసేది అన్న మాట వాళ్ళు వ్యక్తం చేయటం జరుగుతుంది. ఇది చాలా తప్పు. అసలు
చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఒక దుర్మార్గమైన పని చేయటం అన్నది చాలా తీవ్రంగా ప్రజలందరూ ఖండిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని సీఈఓ ఎంకే మీనాకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి లేఖ రాశారు. రాజకీయ పార్టీలు విమర్శలు చేసేటప్పుడు 1-2 సార్లు పరిశీలించుకోవాలని ఎన్నికల పరివర్తన నియమావళి చెబుతోందన్నారు. గత నెల 27న పొద్దుటూరులో నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్లో విశాఖలో డ్రగ్స్తో కలిసి ఉన్న కంటైనర్పై సీఎం మాట్లాడారన్నారు. ఆ కంటైనర్ తెప్పించిన సంధ్య ఆక్వా ఎక్స్పర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్లో తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఆ కంపెనీలో పార్ట్నర్లుగా ఉన్నారని ఆరోపించారన్నారు. గత నెల 27న ప్రొద్దుటూరులో నిర్వహించిన ఓ పబ్లిక్ మీటింగ్లో విశాఖలో డ్రగ్స్తో కలిసి ఉన్న కంటైనర్పై సీఎం జగన్ మాట్లాడారని, ఆ కంటైనర్ తెప్పించిన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో తమ కుటుంబ సభ్యులు, బంధువులు ఆ కంపెనీలో పార్ట్నర్లుగా ఉన్నారని సీఎం జగన్ ఆరోపించడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధరేశ్వరి ఖండించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని సీఈఓ ఎంకే మీనాకు లేఖ రాశారు. అయితే తనకు గాని తన కుటుంబ సభ్యులకు గాని ఆ కంపెనీతో ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ బంధువులు ఎవరూ ఆ కంపెనీలో డైరెక్టర్లుగా లేరని, అయినా దీనిని తమకు ఆపాదిస్తూ సీఎం చేసిన పబ్లిక్ స్టేట్మెంట్పై ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి లీగల్ నోటీస్ పంపామన్నారు. వైసీపీ అధ్యక్షుడిగానే కాకుండా ముఖ్యమంత్రిగా ఆయన చేసే ప్రకటనలు నీతివంతంగా, న్యాయబద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిజానికి తనపై ఆరోపణలు ఎలాంటి ఆధారాలు లేకుండానే ఆయన చేశారన్నారు. ఆయనపై ఎన్నికల ప్రవర్తన నియమావళి ఆధారంగా చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్న మొదటి జాబితా అభ్యర్థులను ఏపీ కాంగ్రెస్ అధిష్టానం విడుదల చేసింది. 114 అసెంబ్లీ స్థానాలకు ఆ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. ఇక 5 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను వెల్లడించింది. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు. లోక్సభ, శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్న ఏపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైంది. అభ్యర్థుల జాబితాను ఏఐసీసీ విడుదల చేసింది. 114 అసెంబ్లీ, 5 లోక్సభ అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించారు. కడప లోక్సభ స్థానం నుంచి వైఎస్ షర్మిలారెడ్డి పోటీ చేయనున్నారు. కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం, కర్నూలు నుంచి రాంపుల్లయ్య యాదవ్ పోటీ చేయనున్నారు. పెనమలూరు అసెంబ్లీ నుండి ఎలసిల సుబ్రహ్మణ్యం, పామర్రు నుండి డివై దాసు, మైలవరం నుండి బొర్రా కిరణ్, గుడివాడ వడ్డాది గోవిందరావు పోటీ చేయనున్నారు. పింఛన్లు ఆపించి తగుదునమ్మా అంటూ చంద్రబాబు ముసలి కన్నీరు కారుస్తున్నాడని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిస్థితి చూస్తుంటే ఎంతటికైనా దిగజారి రాజకీయాలు చేసి రాష్ట్ర ప్రజల్ని నిలువునా ముంచాలని చూస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తుపై బాధ్యతగా ఉండే రాజకీయ నాయకుడిలా చంద్రబాబు లేనే లేడన్నారు. స్వయాన ఆయన బంధువు నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తిని పక్కన పెట్టుకుని వాలంటీర్ వ్యవస్థపై కుట్రలు చేశాడని ఆరోపించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి మేరుగ నాగార్జున నిన్న మీడియాతో మాట్లాడారు. దేశంలోనే గొప్ప సంస్కరణగా నిలిచిన వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కత్తికట్టాడని అన్నారు. పేద ప్రజలు, నిస్సహాయులను ఆదుకోవడానికి సంక్షేమ కార్యక్రమాలను సక్రమమైన పద్ధతిలో చేరవేసే ఉద్దేశంతో వాలంటీర్ వ్యవస్థను సీఎం జగన్ ప్రవేశపెట్టారని తెలిపారు. అలాంటి వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా పింఛన్లు పంచకూడదని ఆయన బంధువు ద్వారా కోర్టులకు, ఎన్నికల కమిషనర్కు వెళ్లి ఆ వ్యవస్థను నిలిపివేశారంటే ఎంత దిగజారావో అర్థమవుతోందన్నారు. వాలంటీర్లు పింఛన్లు పంచకూడదని కేసులు వేయించి తగుదనమ్మా అంటూ మళ్లీ పింఛన్లు పంచాలంటే సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో వాలంటీర్లు ఎలాంటి సర్వీసులు చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని, వాలంటీర్ వ్యవస్థను ఆపి రాజకీయంగా లబ్ధి పొందాలనేదే చంద్రబాబు ఆలోచనని ధ్వజమెత్తారు. ఏదో ఒక విధంగా గందరగోళం సృష్టించి లబ్ధి పొందాలనే ఆలోచనతోనే చంద్రబాబు ఈ తప్పుడు చర్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ రోజు పింఛను రాక అనేక మంది ఇబ్బందులు పడటానికి కారణం చంద్రబాబే అని తెలియజేశారు. ఒక వాలంటరీ వ్యవస్థను జగన్మోహన్ రెడ్డి గారు పెడితే ఆ వ్యవస్థనే అపహాస్యం చేసే విధంగా, ఆ వ్యవస్థ అనేది ఈరోజు పెన్షన్లు పంచకూడదు అని చెప్పేసి నీ బంధువు ద్వారా నువ్వు కోర్టులకు వెళ్ళేసి కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎలక్షన్ కమిషన్ చెప్పి ఆ ప్రాసెస్ను ఆపించావంటే ఎంత దిగజారేవో చంద్రబాబు నువ్వు అర్థం చేసుకోమని అడుగుతా ఉన్నా. ఇకపోతే వాలంటీర్స్ని పెన్షన్ పెంచకూడదని చెప్పేసి చేయించి నువ్వు తగుదు కదా అని చెప్పేసి పెన్షన్లు ఎందుకు పంచలేదు, నువ్వు ఒక వీడియో తయారు చేసి పెట్టావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో వాలంటీర్స్ని ఏ ఉద్దేశంతో తీసుకొని పెట్టారో, ఎలా సర్వీస్ చేస్తూ ఉన్నారో ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరూ కళ్ళు లేని కబోజులు కాదు. నీ యొక్క ఆలోచన సరళి ఏదో రకంగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలా. ఈరోజు మా పేదవారైనటువంటి వాళ్ళు
ఈ సమాజంలో ఎవరు డిజర్వర్స్గా ఉన్నారో వారికి సహాయం చేసే వ్యవస్థను ఆపించావంటే ఆపించావు. ఈరోజు పెన్షన్ తీసుకోవటానికి పెన్షన్ రాక ఎంతమంది బాధపడుతున్నారో, మందులు తెచ్చుకోవటానికి, బ్రతకటానికి, అప్పులు తెచ్చుకున్న వాళ్ళు కట్టడానికి ఈరోజు చాలా చివరికి ప్రాణం పోయే పరిస్థితి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆ అనారోగ్యంలో ఉన్నవాళ్ళు ఆలోచిస్తే ఎక్కడికి వెళ్తుంది? వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అధికార వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు 3 ఐఏఎస్లు 6 ఐపీఎస్లపై ఈసీ బదిలీ వేటు వేసింది. బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో పలువురు ఉన్నతాధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది. 3 ఐఏఎస్లతో పాటు 6 ఐపీఎస్లను బదిలీ చేసింది. వీరిలో ప్రకాశం ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, పల్నాడు ఎస్పీ రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ తిరుమలేశ్వర్, గుంటూరు రేంజి ఐజీ పాలరాజు ఉన్నారు. ఐఏఎస్ అధికారులో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి రాజాబాబు, అనంతపురం జిల్లా ఎన్నికల అధికారి గౌతమి, తిరుపతి ఎన్నికల అధికారి లక్ష్మీషా ఉన్నారు. బదిలీ అయిన వారిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. కింది స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించాలని ఉత్తర్వులో పేర్కొంది. ఎవరినైనా ఒకసారి మోసం చేయవచ్చని, పదే పదే చేయలేరనే విషయాన్ని గ్రహించాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత అన్నారు. వైఎస్ షర్మిల తాను ఎవరి ప్రభావంతోనో మాట్లాడుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని సీఎం జగన్ వైకాపా నేతలను ఉద్దేశించి ఆవేదన వ్యక్తం చేశారు. వివేక హత్య జరిగాక తనతో తోలుబొమ్మలాట ఆడుకున్నారని వ్యాఖ్యానించారు. గతంలో మిమ్మల్ని గుడ్డిగా నమ్మి చెప్పినట్లు చేయాల్సి వచ్చిందన్నారు. తప్పును గ్రహించానని, దాన్ని సరిదిద్దుకునే సమయం వచ్చిందని చెప్పారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో సునీత మాట్లాడారు. ప్రజలంతా గ్రహిస్తున్నారని, వాస్తవాలేంటో వారికి తెలుసని అన్నారు. హైదరాబాదు, కడపలో తాను అడిగిన ప్రశ్నలకు అన్నగా కాకపోయినా సీఎంగానైనా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జగన్కు సునీత మరికొన్ని ప్రశ్నలు సంధించారు. ఎమోషన్ మాటలతో ప్రతిసారి అందర్నీ మోసం చేయలేరని అన్నారు. వివేకాను చంపిందెవరో దేవుడు, కడప జిల్లా ప్రజలకు తెలుసని అన్నారు. ఆ జిల్లా ప్రజలంటే అందులో మీరు కూడా ఒకరు కదా. అలాంటప్పుడు హత్య ఎవరు చేశారో, ఎవరు చేయించారో మీకు తెలిసినట్లే కదా. అది ఎందుకు బయట పెట్టడం లేదు అని ప్రశ్నించారు. చెప్పాల్సిన బాధ్యత సీఎంగా మీపై ఉందని, అవినాష్ రెడ్డిని ఎందుకు కాపాడుతున్నారో సమాధానం చెప్పాలన్నారు. ఈ కేసులో ఆయన ప్రమేయం గురించి తెలిస్తే ఇంకేమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? అంత భయం దేనికి? నేరుగా మాట్లాడాలంటే చెప్పాలని అన్నారు. తనకు అభ్యంతరం లేదని, సాక్షి ఛానల్కు వస్తా, డిబేట్ చేద్దామని అన్నారు. నిజానిజాలు బయటకు వస్తాయని, ఎవరేం చెప్తున్నారో ప్రజలే అర్థం చేసుకుంటారని సునీత వ్యాఖ్యానించారు. పదే పదే షర్మిల గాని, సునీత గాని ఎవరి ట్రాప్లోనో పడ్డారు, ఎవరి చేతుల్లోనో తోలుబొమ్మలాటలాగా ఆడబడుతున్నారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. యాక్చువల్గా చూస్తే ఏం జరిగిందంటే, నాన్న చనిపోయాక, నాన్న మర్డర్ అయిపోయినాక నాతో మీరు ఆడుకున్నారు ఒక తోలుబొమ్మలాటలాగా. అప్పట్లో నేను స్టేట్ ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినప్పుడు వెసులుబాటు చేయడంలో మీరు చేసింది కానీ, లేక అప్పట్లో హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టించింది కానీ, ఆ ప్రెస్ మీట్లో అవినాష్ గురించి మాట్లాడాల్సింది కానీ, అన్నీ మీరు చెప్పినట్లు చేయాల్సింది వచ్చింది కదా. అప్పట్లో మిమ్మల్ని అంత గుడ్డిగా నమ్మినాను. అది గ్రహించి నేను చేసిన తప్పును నేను సరిదిద్దుకునే సమయం వచ్చింది ఇప్పుడు. మొన్నటికి మొన్న రవిమామ ఎమ్మెల్యే గారు, కమలాపురం ఎమ్మెల్యే గారు కూడా ఇదే మాట అంటున్నారు. నేను వాళ్ళ ట్రాప్లో పడ్డానంట. ట్రాప్లో పడింది ఎవరు? నేను పడ్డాను, ప్రజలు కూడా పడ్డారు ట్రాప్లో. ఎవరినైనా ఒక్కసారి మోసం చేయొచ్చు, పదే పదే మోసం చేయలేరు. ప్రజలను కూడా పదే పదే మోసం చేయలేరు. ఒకసారి మోసం చేశారు. ప్రజలకు కూడా తెలివైన వాళ్ళకు కూడా నిజమేంటి అనేది తెలుస్తుంది, గ్రహిస్తారు. ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం విధి విధానాలు ఖరారు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సీఈఓ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. నేటి నుంచి ఏప్రిల్ 6 వరకు కేటగిరీల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. కొందరికి ఇంటి వద్దే ఇవ్వడంతో పాటు మిగిలిన వారికి గ్రామ, వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం విధి విధానాలు ఖరారు చేసింది. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ప్ సీఈఓ ఆదేశాలను సవరిస్తూ ఈసీ మార్గదర్శకాలు జారీ చేసింది. నేటి నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు కేటగిరీల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.
కొందరికి ఇంటి వద్దే ఇవ్వడంతో పాటు మిగిలిన వారికి గ్రామ వార్డు సచివాలయాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థతకు గురైన వారు, వితంతువులకు ఇంటి వద్దే పింఛను ఇవ్వాలని నిర్ణయించింది. గ్రామ సచివాలయాలకు చాలా దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించింది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల మంది సిబ్బంది ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో 2 కేటగిరీలుగా పింఛను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ నెల 3వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభించి ఏప్రిల్ 6వ తేదీ నాటికి పంపిణీ ముగించాలని ఆదేశాలు జారీ చేసింది. పారిజాత పర్వం కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని హీరో చైతన్యరావు తెలిపారు. సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 19న వరల్డ్ వైడ్ థియేటర్లో రిలీజ్ కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. నగరంలోని మొగల్రాజ్పురంలో పారిజాత పర్వం చిత్ర యూనిట్ సందడి చేసింది. చిత్ర ప్రమోషన్లో భాగంగా మురళీ ఫార్చ్యూన్ హోటల్ రోడ్లోని తెలుగు రుచులు హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో హీరో చైతన్యరావు మాట్లాడుతూ పారిజాత పర్వం కిడ్నాప్ కామెడీ డ్రామాతో పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని తెలిపారు. ఒక కిడ్నాప్ ఇతివృత్తంగా ఈ చిత్రం సాగుతుందని అన్నారు. ప్రముఖ నటులు సునీల్ ఈ చిత్రంలో ఒక మంచి పాత్రలో కనపడతారని, ఆయన పాత్ర ఈ చిత్రానికి హైలైట్గా ఉంటుందని వివరించారు. హీరోయిన్ శ్రద్ధా దాస్ పలు క్యారెక్టర్లలో నటించిందని, ఈ చిత్రంలో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన టీజర్కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కానుందని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించాలని కోరారు. ఇప్పుడు ఈ సినిమా పారిజాత పర్వం ఏప్రిల్ 19న రిలీజ్ అవుతుంది. సో ఆంధ్ర టూర్లో భాగంగా విజయవాడకు స్పెషల్గా 2 days ఇక్కడ స్పెండ్ చేయాలని చెప్పి నిన్న ఈరోజు అంత ఇక్కడే చేస్తున్నాము. సో ఖచ్చితంగా మీ వంతు సహాయంగా మాకు మా సినిమా గురించి ప్లీజ్ స్ప్రెడ్, ఒక 10 మందికి తెలియజేయండి. ఇట్స్ ఏ కిడ్నాప్ క్రైమ్ కామెడీ, ఫుల్ ఆన్ ఎంటర్టైనర్ అండి. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు కంప్లీట్ కన్ఫ్యూజన్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సునీల్ గారు, హర్ష మనందరి ఫేవరెట్స్ వీళ్ళు. సో శ్రద్ధా దాస్ అండ్ మీ, మాల్విక, సో ఇంతమంది కలిసి కన్ఫ్యూజ్డ్ కామెడీ డ్రామా చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ హిలేరియస్. సో ఏప్రిల్ 19వ తారీఖున ఖచ్చితంగా సినిమాని థియేటర్స్లో చూడండి. దానికన్నా ముందు మా సినిమా టీజర్, ట్రైలర్ ఇవన్నీ రిలీజ్ చేస్తున్నాము. చూడండి, మీకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ కలుగుతుంది. కలిగితే ఒక 10 మందికి చెప్పి థియేటర్లో వెళ్ళి చూడండి. అనంతరం హీరోయిన్ శ్రద్ధాదాస్ మాట్లాడుతూ కిడ్నాప్ డ్రామాతో చిత్రం ప్రారంభమవుతుందని, ఇందులో కామెడీ సన్నివేశాలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయని అన్నారు. తిరుపతి నుంచి తమ చిత్ర ప్రమోషన్ ప్రారంభించామని చెప్పారు. చిత్ర ప్రమోషన్లో భాగంగా కళాశాల విద్యార్థులతో ముచ్చటించిన సమయంలో వారి నుంచి వచ్చిన స్పందన ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిత్రంలో ప్రముఖ నటులందరూ నటించారని, ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించాలని కోరారు. తెలుగులో ఒక వెబ్ సిరీస్తో పాటు 2 చిత్రాల్లో నటిస్తున్నట్లు ఆమె వివరించారు. Because of the narration given by Santosh sir, our director, and because of my character, na character lo chala looks unnai, variations untai, and it's an out and out confusion comedy, and our director prati character ki chala baga design chesaru, and every single character is designed very very well, and nenu vinnanu that Vijayawada is the main place where people love movies. Cinema, yeah. And I really hope that Vijayawada. అనంతరం ప్రముఖ కమెడియన్ వైవా హర్ష మాట్లాడుతూ ఈ చిత్రంలో వచ్చే హాస్య సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో నవ్విస్తాయని అన్నారు. ఇప్పటి వరకు ఇలాంటి కామెడీ కిడ్నాప్ డ్రామా చిత్రం రాలేదని, ఈ చిత్రాన్ని ప్రేక్షకులు తప్పక వీక్షించాలని కోరారు. పారిజాత పర్వం అనే సినిమా తీసాం. ఆయన సంతోష్ ఖమ్మంపేటి డైరెక్టర్ గారు, శ్రద్ధ గారు, చైతు గారు, హీరో సునీల్ గారు, మాల్విక, ఇలా చాలామంది రకరకాల మంచి మంచి కాస్ట్ తోటి మేమందరం కిడ్నాప్ కామెడీ, కిడ్నాప్ క్రైమ్ కామెడీ, ఆ జానర్ అంటే క్రైమ్ కామెడీ, సో క్రైమ్ కామెడీ అనే జానర్లో ఈ సినిమా తీసాం. చేస్తూ మొన్న తిరుపతి నుంచి మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసి ప్రతి చోట కాలేజీలో ఈవెంట్స్ ఇవన్నీ కవర్ చేసుకుంటూ వచ్చి విజయవాడలో మాత్రం 2-3 days ఉందామని ప్లాన్ చేసుకుని నిన్నటి నుంచి ప్రమోట్ చేస్తున్నాం సినిమాని. ఇప్పుడు టెంపుల్ విజిట్ కూడా ఉంది. ఎందుకంటే మన విజయవాడలో సినిమాలు బాగా ఆదరిస్తారు, చాలా పర్సనల్గా తీసుకుంటారు సినిమా అనే దీన్ని. సో అందుకని స్పెసిఫిక్గా ఇక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేయాలి, ఇక్కడ పబ్లిక్కి మన సినిమా వస్తుందని తెలియాలి. సో మా సినిమా ఏప్రిల్ 19th రిలీజ్ అవుతుందండి. దర్శకుడు సంతోష్ ఖమ్మంపాటి మాట్లాడుతూ గతంలో ఎన్నో కిడ్నాప్ కామెడీ చిత్రాలు వచ్చాయని, ఈ చిత్రం పూర్తిస్థాయి భిన్నంగా ఉంటుందని అన్నారు. ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని, హాస్య చిత్రాలు కోరుకునే ప్రేక్షకులు తమ చిత్రాన్ని వీక్షించి ఆనందించవచ్చని ఆయన తెలియజేశారు. ఏప్రిల్ 19th వీఆర్ కమింగ్, అంటే వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నాము.
సో అంటే ఇది ఎలా అంటే ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు అండి హ్యాపీగా. ఇందులో ఎలాంటి న్యూడిటీ కానీ లేకపోతే అంటే ఎలాంటి ఇబ్బందికరమైన సీన్స్ కానీ ఏమి ఉండవు. చాలా ప్లెజెంట్ ఉంటుంది సినిమా. అట్ ద సేమ్ టైం మంచి ఫన్ ఉంటుంది అండి సినిమా. సో ఫన్ ఫిల్డ్ ఫిలిం. సో హ్యాపీగా అందరూ ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చిన సినిమా ఇది. సినిమా దీంట్లో కిడ్నాప్ కామెడీ అనేది అట్లీస్ట్ కిడ్నాప్ డ్రామా అనేది వచ్చే చాలా ఇయర్స్ అయిపోయింది మాకు. అంటే మేము రిఫరెన్స్ కథలప్పుడు రిఫరెన్స్ చూసుకున్నప్పుడు అంటే ఏమైనా ఉన్నాయా రీసెంట్ పాస్ట్లో అని చూస్తే ఎప్పుడో 15 years బ్యాక్ ఎవరో కమల్ హాసన్ గారు ఏదో ఒక సినిమా ఉంది. అది తప్ప మధ్య సినిమా లేదు. బట్ ఈ జానర్లో ఇంతవరకు ఇలాంటి సినిమా రాలేదండి. లాస్ట్ 10-15 years అయితే రాలేదు.